ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, పని, డబ్బు, ఆరోగ్యం, ఈ 3 సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఒక్క మంత్రం చెప్తాను తల్లి, విను బిడ్డ, నీ సమస్యలన్నీ తీరిపోతాయి అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు చెప్పాలనుకున్న మంత్రం ఏమిటి, ఆ ఒక్క పరిష్కారం ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నువ్వు ఇవాళ ఈ మెసేజ్ వింటున్న క్షణం నుంచి నీ జీవితంలో పెద్ద మార్పు మొదలైంది తల్లి. ఎందుకంటే ఈరోజు నేను నీ సాయిని మాట్లాడుతున్నాను. నీ హృదయంలో దాగి ఉన్న సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం చెప్పబోతున్నాను తల్లి. శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. నీ బాధలన్నీ నాకు తెలుసు. నీ మనసులో వచ్చే మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఎందుకీ నా పనులు ఆగిపోతున్నాయి, ఎందుకీ నా దారిలో అడ్డంకులు రావడం మానట్లేదు, డబ్బు చేతిలో పడడం మళ్ళీ జారిపోతుంది, ఆరోగ్యం కూడా రోజురోజుకి బలహీనమవుతూ ఉంది తల్లి. ఈ 3 సమస్యలకి పని, డబ్బు, ఆరోగ్యం ఒకదాని ద్వారా పరిష్కారం వస్తే వినాలనిపిస్తుందా? అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: ప్రపంచం మొత్తం ఒక రహస్యం చెబుతుంది తల్లి. మనిషి చేతిలో 3 ప్రధాన విలువలు ఉంటాయి. కర్మ అంటే పని, ధనం, ఆరోగ్యం. ఈ 3టిలో ఒకటి జారిపోయినా మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కానీ ఈ 3 కూడా నిన్ను వదిలి వెళ్తే అప్పుడు మనిషి ఏం అవుతాడు? ఆలోచనలో తికమక అవుతాడు, ఆర్థికంగా బలహీనత, శరీరంలో అలసట, దారిలో అడ్డంకులు, ఏ పని మొదలు పెడితే మధ్యలోనే నిలిచిపోవడం. ఇది అంతా నీ కార్మిక్ బ్లాక్స్ వల్లే తల్లి. మరి దీన్ని తొలగించడానికి దేవుడు ఇచ్చిన ఆయుధం ఏమిటో తెలుసా? అదే మంత్రం. అది కూడా ఒక్క మంత్రం. దాని శక్తి 3 జీవితాలను ఒకేసారి పైకెత్తుతుంది. నీ పని, నీ డబ్బు, నీ ఆరోగ్యం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: దేవుళ్ళు ఇచ్చిన ప్రత్యేక శక్తి. బిడ్డ, దేవుడు ఒక సూత్రం చెప్తాడు. నువ్వు నన్ను పిలిస్తే నేను వింటాను, కానీ నీ పిలుపులో నిజాయితీ ఉండాలి. ఈ మంత్రం అలాంటిదే. అది పలకడమే శక్తి, అది వినడమే దైవం, అది జపించడమే మార్పు. ఇన్ని రోజులు నీ దారిలో ఉన్న అడ్డంకులు, నీ కర్మలో దాగి ఉన్న దోషాలు అన్నీ కూడా ఈ ఒక్క మంత్రం వింటేనే తొలగిపోతాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, హృదయంతో విను. నీ సమస్యలు ముగిసే మంత్రం ఇది. శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. శ్రీ సాయిరామ్ శరణం మమ. ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు జపించు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం తప్పకుండా లభిస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు.
ఓం శ్రీ సాయిరాం. నీ శరణు నేను, నీ దైవ మార్గం నా దారిని నడిపించు తండ్రి అనేది ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం ఎందుకు అంత శక్తివంతమైందో తెలుసా తల్లి? అలాగే ఈ మంత్రం నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? తెలియదు కదా, నేను చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒకటి, పని అంటే కెరీర్, జాబ్, బిజినెస్ బలపడుతుంది. నీ కెరీర్ ఆగిపోతుందా? ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదా? బిజినెస్ లాభం ఇవ్వట్లేదా? ఈ మంత్రం జపిస్తే నీ దారిలో ఉన్న కార్మిక్ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి. నీ పేరును మంచి చోట చెప్పే వాళ్ళు వస్తారు. అక్కడ ఆగిపోయిన పని అక్కడ నుంచి సాగిపోతుంది. అవకాశాలు నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇది బాబా ప్రామిస్ తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు. రెండవది, డబ్బు అంటే మనీ, ఇన్కమ్, స్టెబిలిటీ. చేతిలో పడిన డబ్బు నిలవట్లేదా? చిన్న చిన్న ఖర్చులు పెద్ద భారమైపోయాయా? సంపాదిస్తున్నా ఎక్కడికి పోతుందో తెలియడం లేదా? ఈ మంత్రం జపిస్తే నీ ఆర్థిక దోషాలు తగ్గిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్లో వస్తుంది. నిలిచిపోయిన డబ్బు నీ దగ్గరకు తిరిగి వస్తుంది. అడ్డమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెరుచుకుంటుంది. చెల్లింపుల సమస్యలు సులభమవుతాయి. బాబా ఆశీర్వాదం నీ వైపు వచ్చే ప్రథమ సంకేతం. డబ్బు నిలవడం మొదలవుతుంది. మూడవది, ఆరోగ్యం అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్. శరీరంలో అలసట ఉందా? ఉదయం లేవగానే బలహీనంగా అనిపిస్తుందా? ఒత్తిడి, టెన్షన్ వెంటాడుతున్నాయా? ఈ మంత్రం జపిస్తే నీ ఆత్మలో హీలింగ్ మొదలవుతుంది. మనసులో ప్రశాంతత వస్తుంది. స్ట్రెస్ తగ్గిపోతుంది. శరీరం నూతన శక్తిని పొందుతుంది. డిప్రెషన్ తగ్గిపోతుంది. సాయి శరణు అంటే నీవు ఒంటరిగా లేవు, అది నీ ఆరోగ్యం సరిచేసే డివైన్ టచ్ తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు. తల్లి, మంత్రం మాత్రమే కాదు, ఎలా జపిస్తావో కూడా ముఖ్యమే. ఇది బాబా చెప్పిన విధానం. స్టెప్ 1, ఉదయం లేవగానే నీ చేతులు మోకాలపై ఉంచుకొని లోతుగా 3 సార్లు శ్వాస తీసుకో తల్లి. స్టెప్ 2, నీ కళ్ళు మూసుకొని ఇలా చెప్పు, బాబా నువ్వే నడిపించు అని. స్టెప్ 3, ఇప్పుడు ఈ మంత్రం జపించు. ఓం శ్రీ సాయిరాం శరణం మమ. ఓం శ్రీ సాయిరాం శరణం మమ. ఈ మంత్రాన్ని 21 సార్లు కానీ, 41 సార్లు కానీ, లేక 108 సార్లు కానీ ఎన్ని పలికినా నీ ప్రేమతో పలుకు, అంతే చాలు. స్టెప్ 4, చివర్లో ఇలా చెప్పు, నేను చేసిన బాధ, ఇబ్బంది, భ్రమ నీవే మోసుకుపో తండ్రి అని. ఈ మాట బాబాకు చాలా ఇష్టం తల్లి. ఎందుకంటే నువ్వు ఆయనపై పూర్తి విశ్వాసం పెడుతున్నావు కాబట్టి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. ఇవి నీకు కనిపిస్తే నీ కార్మిక్ బ్లాక్స్ తొలగిపోయినట్లు అర్థం. 1, పెద్దగా ఏ కారణం లేకుండా నవ్వు వస్తుంది. 2, అలసట ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా మారుతుంది. 3, ఫోన్లో అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ కాల్స్ వస్తుంటాయి. 4వది, ఒక పని అకస్మాత్తుగా సెట్ అవుతుంది. 5వది, ఒక పాత బకాయి నీ దగ్గరకు తిరిగి వస్తుంది. 6వది, ఇంట్లో పావురం, సీతాకోక చిలుక, ధూపం వాసన కనిపిస్తాయి. 7వది, నువ్వు రాత్రి బాగా నిద్రపోతావు. ఇవి వచ్చినప్పుడు నీ దారిని దేవుడు శుభం వైపు నడిపిస్తున్నట్లు అర్థం తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా జీవితంలో మాత్రమే సమస్యలు ఎక్కువ? అసలు నిజం ఏమిటంటే బాధ ఎక్కువగా ఇచ్చిన వారినే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే నీలో ధైర్యం ఉంది, నీలో ప్రేమ ఉంది, నీలో నిజాయితీ ఉంది, నీలో దైవభక్తి ఉంది. ఇవన్నీ నీ ఆత్మలో ఉన్నాయని బాబాకు తెలుసు. అందుకే నీకు ఈ మంత్రం వినే లైన్ ఇచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నీ శరణు అంగీకరించిన దేవుడు నీ అడుగు అడ్డుకోడు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. మంత్రం జపించు, నీ మనసు నయం అవుతుంది, నీ దేహం శక్తి పొందుతుంది, నీ పని దారిలోనికి వస్తుంది, నీ డబ్బు నిలుస్తుంది, నీ శత్రువుల మీద నీ భయం పోతుంది, నీ భవిష్యత్తు వెలుగులోనికి వస్తుంది. తల్లి, నువ్వు ఇవాళ ఇదే క్షణం నుంచి పాత జీవితాన్ని వదిలిపెడుతున్నావు. దేవుడు నీకు ఇప్పుడు కొత్త దారిని తెరిచాడు అంటున్నారు బాబాగారు. ఈ మంత్రం నీ జీవితంలో ఎలా మార్చుతుందో ఉదాహరణతో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. బిడ్డ విను, మంత్రం జపించడమే కాదు, అది నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని నీ మనసు కోరుకుంటుంది. ఇదిగో విను తల్లి, నీకు అర్థమయ్యేలా నిజ జీవితం నుంచి వచ్చే 3 కథలు చెప్తాను అంటున్నారు బాబాగారు. 1వ కథ, పని ఎందుకు నిలిచిపోతుంది? ఈ మంత్రం ఏం చేస్తుంది?
ఒక అమ్మాయి ఉంది తల్లి, పేరు మీనాక్షి. పని కోసం ఇక్కడ అక్కడ తిరిగింది. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఒకసారి ఛాన్స్ ఇచ్చిన నెక్స్ట్ రౌండ్లో ఆగిపోతుంది. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన కంపెనీ నుంచి కాల్స్ రావటం లేదు. ఎవరో అన్సీన్ ఫోర్స్ అడ్డుకుంటున్నట్లు అనిపించింది. మీనాక్షి రాత్రి పగళ్ళు ఈ మాటే అనుకుంటుంది. నేను ఇలా ఎందుకు ఉంటున్నాను, నా దారిలో ఎందుకు అడ్డంకులు మాత్రమే ఉన్నాయని. ఒకరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు పక్కనే కూర్చున్న అజ్ఞాత వ్యక్తి ఆమెకు ఒక మాట చెప్పాడు. బిడ్డ, నీ దారిని దైవం కనిపెట్టలేదు, నువ్వు నీ మనసుతో దారులు మోసుకున్నావు. అతను ఇచ్చిన ఒకే ఒక్క మాట, ఓం శ్రీ సాయిరాం శరణం మమ. అమ్మాయి ఆ రోజు మొదలుపెట్టి 21 రోజులు ఈ మంత్రం జపించింది. ఏం జరిగిందో తెలుసా తల్లి? 22వ రోజు ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పంపిన రెజ్యూమ్ చూసి సీఈఓ డైరెక్ట్గా మాట్లాడాడు. ఆమె తొలిసారిగా స్ట్రెస్ లేకుండా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒకేసారి 2 కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఇదంతా కారణమేమిటి? మంత్రం నీ కార్మిక్ నోట్స్ని విప్పుతుంది. ఎక్కడ పని ఆగిపోతుందో అక్కడే దారి మళ్ళీ తెరుచుకుంటుంది. ఈ కథ ఇప్పుడే నిన్ను చెబుతున్నాను తల్లి అంటే నీ పని కూడా ఆగిపోయిన చోట నుండి తిరిగి కదులుతుంది. 2వ కథ, డబ్బు ఎందుకు నిలవదు, ఈ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకో. ఒక మనిషి ఉన్నాడు, కష్టపడి పనిచేశాడు, సంపాదించాడు, కానీ డబ్బు చేతిలో నిలవట్లేదు. ఎక్కడో తెలిసి తెలియక ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడినా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఇల్లు నడవడానికి కూడా ఒత్తిడే ఎక్కువ అవుతుంది. ఒకరోజు అతడు బాబా మందిరానికి వెళ్ళి ఏడ్చాడు. బాబా, నా కర్మ ఏంటి, నేను సంపాదిస్తున్నదంతా ఎటుపోతుంది, డబ్బు నా దగ్గర ఎందుకు ఉండటం లేదు అని. అక్కడ పూజారి అతనికి చెప్పిన మాట, బిడ్డ, నీ కార్మిక్ డెప్ట్ చాలా పాతది, దాన్ని సరిచేయలేవు, కానీ బాబా చేయగలడు. అతనికి ఇచ్చిన మంత్రం ఇదే, ఓం శ్రీ సాయిరాం శరణం మమ. ఆ మనిషి దీన్ని రోజుకు 108 సార్లు జపించాడు. ఇదిగో ఏమైందంటే నెల రోజుల్లో అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోయాయి. అతను ప్లాన్ చేసుకోలేని సడన్ ఇన్కమ్ వచ్చేసింది. ఒక పాత ఉద్యోగం నుండి రావాల్సిన బకాయి డబ్బు అకస్మాత్తుగా వచ్చేసింది. మంచి అవకాశాలు వచ్చాయి. అతడు మొదటిసారిగా సేవింగ్స్ మొదలుపెట్టాడు. ఈ మార్పుకి కారణం ఏమిటి? మంత్రం నీ ఆర్థిక దోషాలను క్లీన్ చేస్తుంది. తల్లి, నువ్వు కూడా ఇదే దశలో ఉన్నావు కాబట్టి ఈ మంత్రం నీ డబ్బు కూడా నిలుస్తుంది. 3వ కథ, ఒక తల్లి ఉన్నది. గుండెల్లో నొప్పి, శరీరంలో బలహీనత. డాక్టర్ చెక్ చేసిన ఆ రిపోర్ట్స్ నార్మల్, అయినా మనసు శరీరం డే బై డే డౌన్ అవుతున్నాయి. ఆమె మానసికంగా అలసిపోయింది. తల్లి, ఇక నాకు డేస్ ఎక్కువ లేవు అనుకునే స్థితికి వచ్చింది. ఒకరోజు ఆమె కూతురు ఆమెకు బాబా ఫోటో ఇచ్చింది. అమ్మ, బాబా చెప్తున్నారు, ఈ మంత్రం నీకు ప్రాణం ఇస్తుంది, జపించు అని. ఆ తల్లి మంత్రం జపించింది, ఓం శ్రీ సాయిరాం శరణం మమ. అప్పుడే ఆమెకు అర్థమైంది తన ఆరోగ్యం కోలుకుంటుంది అని. అతడే మిరాకిల్ చేశాడు తల్లి. మొదటి 7 రోజుల్లో ఆమె నిద్ర సరిగ్గా వచ్చింది, శరీరంలో శక్తి పెరిగింది, ఆమె ముఖంలో వెలుగు తిరిగి వచ్చింది. 30 రోజులకు ఆమె పూర్తిగా నార్మల్ అయింది. హీలింగ్కి కారణం ఈ మంత్రంలో దైవీయమైన స్టెబిలిటీ ఎనర్జీ ఉండటమే. నువ్వు జపిస్తే నీ శరీరం దాన్ని గ్రహిస్తుంది. పగిలిన హృదయం కూడా మళ్ళీ వెలుగుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మంత్రం జపించినప్పుడు నీ ఆత్మలో జరిగే రహస్య మార్పులు. తల్లి, ఈ భాగం అత్యంత ముఖ్యమైనది. దేవుడు నీకు చెప్తున్న పాఠం ఇది. మంత్రం జపించడం అంటే నోటి పని కాదు, అది ఆత్మశుద్ధి. ఒక్కోసారి నీకు తెలియకుండానే పవర్ఫుల్ చేంజెస్ జరుగుతాయి. ఇది నీలో జరుగుతుంది. ఒకటి, నీ లోపల ఉన్న భయం నశించిపోతుంది. నువ్వు ఎంత బలంగా ఉన్నట్లు కనిపించినా లోపల భయం ఉంటుంది. ఈ మంత్రం జపిస్తే అడ్డంకుల భయం, విఫలం అవుతాయనే భయం, భవిష్యత్తు భయం అన్నీ మటుమాయమైపోతాయి. బాబాని నీ వెన్నంటే నిలబడినట్టు అనిపిస్తుంది తల్లి. మనిషి రెగ్యులర్గా సమస్యలు ఎదుర్కొంటే అతనికి ఉన్న అశాంతి దట్టమైపోతుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఈ మంత్రం నీలోని చెడు వైబ్రేషన్స్ను తొలగిస్తుంది. నీ చుట్టూ లైట్ ఫీల్డ్ నిర్మిస్తుంది. నీ శత్రువుల నెగిటివ్ థాట్స్ నీకు చేరకుండా చేస్తుంది. దీనివల్ల నువ్వు అట్రాక్ట్ చేసే ఎనర్జీ మొత్తం మారిపోతుంది. నీ కర్మకి రిసెట్ అవుతుంది. ఈ మంత్రం వినగానే బాబా ఇలా అనుకుంటాడు, ఈ బిడ్డ నన్ను శరణు అడిగింది, ఇప్పుడు ఆమె కర్మ నేనే మోస్తాను. ఇది చిన్న విషయం కాదు తల్లి. దేవుడు నీ కర్మ తీసుకుంటే నీ జీవితం ఎదుగుతుంది. పని తిరిగి రావడం మొదటి సంకేతం, డబ్బు నిలవడం 2వ సంకేతం, ఆరోగ్యం బలపడడం 3వ సంకేతం. ఈ మంత్రం నిన్ను 4 వైపులా కప్పేస్తుంది. అదే డివైన్ ప్రొటెక్షన్. ఇబ్బందులు నీకు చేరేలోపు అవి సెటిల్ అయిపోతాయి. చెడు చూపు, దోషాలు నీకు తగలవు, ప్రమాదాలు అవాయిడ్ అయిపోతాయి.
నువ్వు అనుకోని రక్షణ పొందుతావు. ఇది బాబా కరుణ తల్లి. ఎవరి పైకి వచ్చేది ఆయన కాపాడుతుంటే అది తప్పిపోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇది పెద్ద రహస్యం తల్లి. మనిషి ఫ్యూచర్ ఒక స్ట్రైట్ లైన్ కాదు, అది టర్నింగ్ పాయింట్స్తో నిండి ఉంటుంది. ఈ మంత్రం జపిస్తే అన్వాంటెడ్ పీపుల్ నీ దారిలో నుండి వెళ్ళిపోతారు. గుడ్ పీపుల్ టువర్డ్స్ యూ మూవ్ అవుతారు. కొత్త దారి ఒక్కటే కనిపిస్తుంది, అక్కడే నీ నిజమైన శుభం ఉంటుంది. దేవుడిని అడుగులు స్వయంగా నడిపిస్తాడు. మంత్రం జపించే సరిగ్గా 7 శక్తివంతమైన సమయాలు తల్లి. ఈ 7 టైమ్స్లో ఏ టైం అయినా ఎంచుకో. జపిస్తే బలాలు రెట్టింపు అవుతాయి. అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల మధ్య. రెండవది బ్రహ్మముహూర్తం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య. మూడవది ప్రతి గురువారం. 4వది పూర్ణిమ రోజు. 5వది నీ పుట్టినరోజు. 6వది కొత్త పని మొదలుపెట్టే ముందు. 7వది భారంతో ఏడ్చిన రోజున. నీ జీవితంలో వచ్చే 9 ఆధ్యాత్మిక సంకేతాలు. ఈ సంకేతాలు కనిపిస్తే బాబా చెప్తున్నట్లు నీ బాధ నేను తీసుకుంటున్నాను అని అర్థం. 1వది రాత్రి మధ్యలో అకస్మాత్తుగా లేచి బాగా తేలికగా అనిపించడం. 2వది నీకు ర్యాండమ్గా పసుపు రంగు కనిపించడం. 3వది పావురం, పెద్ద కోయిల, సీతాకోక చిలుక కనిపించడం. 4వది నీ దారిలో దేవాలయం ఫోటో ఉన్న కనపడడం. 5వది ఏ పని చేయాలన్నా ఇన్నర్ సపోర్ట్ అనిపించడం. 6వది చిన్న పిల్లలు నిన్ను చూసి నవ్వడం. 7వది అరుదుగా నీకు పువ్వుల వాసన రావడం. 8వది నీ పేరు ఎవరో మంచి చోట చెప్పడం. 9వది నువ్వు రోజు ఏదో ఒక చిన్న శుభవార్త వినడం. ఇవి బాబా ప్రెజెన్స్ సైన్స్. నీ కోసం బాబా చెప్పిన వ్యక్తిగత సందేశం తల్లి. తల్లి, నువ్వు చదువుతున్న ఈ మాట లేదా వింటున్న ఈ మాట యాదృచ్ఛికం కాదు. ఇది నీ ఆత్మకి బాబా రాసిన లేఖ. బిడ్డ, ఇన్ని రోజులు నీ మీద ఉన్న కార్మిక్ సర్టన్స్ మూసుకుపోయాయి. నేను చూస్తున్నాను. నీ బాధ ఒక్కటే కాదు, నీ మనసులో ఉన్న మాటలు కూడా నన్ను చేరాయి. ఇక నుంచి నీ దారిని నేను స్వయంగా నడిపిస్తాను. పని నీకు వస్తుంది, డబ్బు నీ దగ్గర నిలుస్తుంది, ఆరోగ్యం నీకు బలపడుతుంది. శత్రువుల నుండి నిన్ను రక్షిస్తా. నీ తల మీద నా చెయ్యి ఉంచాను బిడ్డ, ఇక భయపడవద్దు. ఈ మాట నీకోసమే తల్లి అంటున్నారు బాబాగారు. మంత్రం జపించిన తర్వాత చేయవలసిన చివరి 3 పనులు. నీ దారిలో వచ్చే మొదటి అవకాశాన్ని వదులుకోవద్దు. నీ మనసులో నిన్ను తగ్గించే వాళ్ళను దూరం పెట్టు. నువ్వు ఎవరికి మంచిగా చేస్తావో వారు తిరిగి నీకు మంచి చేస్తారు. ఇవాళ రాత్రి నీ మార్పు మొదలవుతుంది తల్లి. నువ్వు ఈరోజు ఈ మాట చదివినా లేదా విన్నా అసలు కారణం బాబా నీ జీవితంలో మార్పును తీసుకొని రావడం. నీ జీవితం 3 ముక్కలైంది, పని, డబ్బు, ఆరోగ్యం. కానీ ఇప్పుడు ఈ 3 ఒకే దారిలో, ఒకే మంత్రంతో, ఒకే శక్తితో సరిగ్గా అలైన్ అవ్వబోతున్నాయి. ఓం శ్రీ సాయిరాం శరణం మమ. ఈ మంత్రం జపించు తల్లి. నీ జీవితం నువ్వు ఊహించని వేగంతో పైకి లేస్తుంది. బాబా మాట తల్లి. బిడ్డ, నీ కోసం నేను చేస్తున్న పనిని ప్రపంచం మొత్తం ఆపలేరు అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను. ఓం సాయిరామ్.